మనిషి ప్రాణం అనేది ఎంత ముఖ్యం అనేది ఇప్పుడు అర్థమవుతుంది కన్నడ హీరో దర్శన్ కు. అశ్లీల మెసేజ్లు పంపించాడనే కోపంతో దర్శన్ తన అభిమానులతో కలిసి రేణుక స్వామిని కిడ్నాప్ చేసి టార్చర్ చేసి చంపినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఆయనే ప్రధాన నిందితుడు కూడా. చిత్రహింసలకు గురి చేసి రేణుక స్వామిని చంపినట్లు ప్రూవ్ ఉంది. అయితే 2024 జూన్లో అరెస్ట్ అయిన దర్శన్ కు ఈ మధ్య హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ పోలీసుల అభ్యర్థన మేరకు ఆ బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. బెయిల్ పై బయట ఉంటే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఆయన చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న స్టార్ కావడంతో సాక్ష్యాలు మారిపోతాయని చెప్పారు పోలీసులు. దాంతో కేసు పక్కదారి పడుతుందని, ఈ విచారణపై ప్రతికూల ప్రభావం పడుతుందని పోలీసులు చెప్పడంతో కోర్టు కూడా ఏకీభవించింది. ఈ తీర్పు అనంతరం బెంగళూరు పోలీసులు దర్శన్ ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న దర్శన్ కోర్టులో తన బాధ చెప్పుకున్నాడు. జైలులో ప్రాణాంతక సమస్యలు ఎదుర్కొన్నానని, చేతుల్లో ఫంగస్ వస్తున్నట్లు తెలిపాడు. తన బట్టలు కంపు వాసన వస్తున్నాయని, తట్టుకోలేని దుఃఖాన్ని అనుభవిస్తున్నానని చెప్పాడు దర్శన్. నాకు కాస్త విషం ఇవ్వండి అని న్యాయమూర్తిని విజ్ఞప్తి చేశాడు. కేసు విచారణలో రేణుక స్వామి భార్య సహన, తల్లి రత్నప్రభ కూడా ఉన్నారు. ఈ హత్యకు న్యాయం జరగాలని వీళ్లు కోరారు. ఇది కేవలం ఒక హత్య కేసు మాత్రమే కాదు, ఒక ప్రముఖ నటుడు కెరీర్ పై పడిన మచ్చ కూడా. ఆయన ఒప్పుకున్న సినిమాలు కూడా ఈ కేసు కారణంగా దారుణంగా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఈ కేసు కారణంగా శాండిల్వుడ్ వడికిపోతోంది. దర్శన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కోట్లు వసూలు చేసేవి. కన్నడలో మనోడు సూపర్ స్టార్ కూడా. అతని అరెస్ట్ తో దాదాపు 150 కోట్ల ఇన్వెస్ట్మెంట్ రిస్క్ లో పడింది. 2024లో ఆయన నటించిన కాటేరా హిట్ అయినప్పటికీ ప్రస్తుతం ఆయన నటిస్తున్న డెవిల్ ది హీరో సినిమా ఆగిపోయింది. బెయిల్ పై బయట ఉన్నప్పుడు షూటింగ్ లో మళ్ళీ జాయిన్ అయిన ఆరోగ్య సమస్యలు, బెయిల్ క్యాన్సిల్ కారణంగా మళ్ళీ ఆగిపోయింది. దర్శన్ భార్య విజయలక్ష్మి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సపోర్ట్ కోరుతున్నప్పటికీ దర్శన్ పై అభిమానం కంటే కోపమే ఎక్కువగా కనిపిస్తోంది. ఓ అమాయకుడిని చంపిన పాపం ఊరికే పోదుగా అంటూ దర్శన్ పై అక్షింతలు పడుతున్నాయి. దర్శన్ తిరిగి సినిమాల్లోకి రావాలంటే న్యాయస్థానం ముందు తాను నిర్దోషి అని నిరూపించుకోవాలి. అప్పటి వరకు కన్నడ ఇండస్ట్రీలో ఈయనకు జరిగిన అవమానం మానదు. కానీ అది ఆయన అనుకుంటున్నంత ఈజీ అయితే కాదు.